హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు పవన్ రా టాక్స్. డే 3 ఎగ్జుమేషన్ డే 3 ప్రాసెస్లో మొత్తానికి స్పాట్ నెంబర్ 6లో ఒక పార్షియల్ స్కెలిటన్ అయితే దొరికింది. అండ్ దాని అప్డేట్స్ గురించి మాట్లాడదాం. సెన్సేషనల్ అప్డేట్. చాలామంది ఎలా అయితే రైట్ ఆఫ్ చేశారంటే మ్యాక్స్ దొరకవు, ఆ శవాలు దొరకవు, ఎందుకంటే 10 ఏళ్ల క్రితము అసలు అది ఐడెంటిఫై చేయడమే కష్టము. ఒకవేళ ఐడెంటిఫై చేసినా ఇంత 1 మంత్ గ్యాప్ వచ్చిన తర్వాత, ఇంత సెన్సేషనల్ అయిన తర్వాత, ఇది చేసిన వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్లు అయినప్పుడు ఆ బాడీస్ని ఈజీగా అక్కడి నుంచి రిమూవ్ చేస్తారు కదా. సో ఇంపాసిబుల్. సో ఈ కేసు నడవదు. అసలు కోర్టు పర్మిషన్ ఇవ్వదు ఎగ్జుమేషన్ ప్రాసెస్కి. ఎగ్జుమేషన్ అంటే EXHUMATION. అసలు ఎగ్జుమేషన్ ప్రాసెస్ ఏంటో క్లియర్గా చెప్తా. సో కోర్టే పర్మిషన్ ఇవ్వదు. ఒకవేళ ఇచ్చినా టైం చాలా అయిపోయింది అన్నారు. కానీ 3వ రోజు ఎగ్జుమేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన 3వ రోజు డే 3 కొంచెం విచిత్రంగా మ్యాక్స్ ఇలాంటి కేసెస్కి ఏమవుతాయంటే చెప్పాను కదా, దొరకవు. బట్ దొరికింది. ఎగ్జుమేషన్ ప్రాసెస్ అంటే సరే, ఎగ్జుమేషన్ ప్రాసెస్ గురించి చెప్తా, అప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఎగ్జుమేషన్ ప్రాసెస్ అంటే ఇంకా మన సింపుల్ లాంగ్వేజ్లో చెప్పడాలంటే అప్పుడు పూడ్చిన శవాన్ని బయటికి తీయడం. కానీ పూడ్చిన శవాన్ని బయటికి తీసింది ఆ ఒక్క ప్రక్రియను ఎగ్జుమేషన్ అన్నారు. అది ఒక లీగల్గా జరగాలి. లీగల్గా జరిగి దానికి ఒక పోలీసు మానిటరింగ్ ఉండాలి, దానికి ఒక కోర్ట్ ఆర్డర్ ఉండాలి, కోర్ట్ పర్మిషన్ ఉండాలి, మెడికల్ టీం ఉండాలి. అండ్ అది తీసిన తర్వాత కూడా దాన్ని ఫారెన్సిక్ పంపి మొత్తం ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ కోర్ట్ ఆర్డర్స్ ప్రకారం మళ్ళీ ఆ ప్లేస్లో పెట్టాలో వేరే ప్లేస్లో పెట్టాలో అనేది ఒకటి ఉంటుంది. ఇది లైఫ్ సైకిల్. దీన్ని ఎగ్జుమేషన్ ప్రాసెస్. హ్యూమేషన్ దాని ప్రొనౌన్సియేషన్ అది. ఇది ఎగ్జుమేషన్ ప్రాసెస్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే శవాలు బయటికి తీయడం. కొంచెం అర్థమయ్యే భాషలో ఇప్పుడు అర్థమైంది కదా. సో ఈ ప్రక్రియ 3వ రోజు. ఇది యాక్చువల్గా 3 days స్టార్ట్ అయింది. ఇవాళ డే 3. ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో మాస్క్ మ్యాన్, దట్ శానిటేషన్ వర్కర్, డైలీ మాస్క్ వేసుకొని వస్తున్నాడు. అందరిది ప్రొటెక్షన్ ఆఫ్ పోలీస్ మెన్. అండ్ చెప్పాను కదా ఇందాక చెప్పినట్టు వాళ్ళందరూ మానిటరింగ్లో జరుగుతుంది. డే 1 ఏమైందంటే ఆయన 15 స్పాట్లు ఐడెంటిఫై చేసి ఇచ్చాడు. యాక్చువల్గా 30 to 35 స్పాట్స్లో ఆయన బరీ చేశారంట. అప్పుడు మీరు అనొచ్చు, బ్రో మరి 100 శవాలు అన్నారు కదా, 30 స్పాట్లు అంటే స్పాట్ అంటే ఆ స్పాట్లో 10 శవాలైనా పెట్టొచ్చు కదా, అది దాని మీనింగ్. కొంతమందికి డౌట్ వస్తుందన్నమాట, 35, 100 టాలీ అవ్వట్లేదు అని చెప్పి. సో మన ఈ పర్సన్కి 15 స్పాట్లు ఐడెంటిఫై చేశాడు. 15 స్పాట్లు ఇస్తే అక్కడ ఎగ్జుమేషన్ ప్రాసెస్లో ఆ స్పాట్లు పెట్టారు. 1, 2, 3, 4, 5, 6 అలా 1 to 15 పెట్టారు. డే 1, డే 2 కలిపి 5 స్పాట్లు తవ్వారు. ఏంటి బ్రో 5 స్పాట్లు తవ్వడానికి 2 రోజులు అంటే, అదే చెప్తున్నా, ఎగ్జుమేషన్ ప్రాసెస్ అనేది అంత ఈజీ ప్రాసెస్ కాదు. అండ్ దట్ టు ద ఫారెస్ట్ ల్యాండ్. అండ్ పక్కనేమో రివర్ ఉంది, రివర్ బెల్ట్ ఉంది, వర్షాలు పడుతున్నాయి. అండ్ ఈ పర్సన్ క్లెయిమ్ చేస్తుంది ఏంటి, 10 సంవత్సరాల క్రితం శవాలు పాతి పెట్టాడని చెప్పారు కదా. ఆ టెరైన్లో, ఆ క్లైమేటిక్ కండిషన్స్లో, అది ఆ రివర్ బెల్ట్ ఉండే దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ ఆ మనిషి ఒక శవాన్ని 6 feet కిందగా పూడ్చిపెట్టాడు అనుకోండి. ఈ వర్షాలు, ఫ్లడ్స్, ఆ టెరైన్కి 10 సంవత్సరాలు పోయిన తర్వాత అది 60 feet లోపలికి వెళ్ళిపోద్ది. అండ్ 60 feet లోపలికి వెళ్ళిపోవడంతో పాటు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కెలిటన్ని ఒక 6 feetలో పూడ్చిపెట్టారు అనుకోండి, నేను చెప్పిన ఈ రీజన్స్ వల్ల ఆ స్కెలిటన్ ఏమి యాస్టీజ్గా 60 feetకి వెళ్దా, స్కెలిటన్ డిస్పర్స్ అయిపోతుంది. పుర్ర ఒకవైపు, కాలు ఒకవైపు, చెయ్యి ఒకవైపు అలా వెళ్ళిపోతుంది. సో చాలా కష్టమైన ప్రాసెస్. ఒక స్పాట్ ఇచ్చాడంటే ఆ స్పాట్ సరౌండింగ్ ఏరియాస్ అంతా డిగ్ చేయాలి, హ్యూమన్గా కాదు, విత్ మిషన్స్ ద్వారా. సో అందుకు చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అలా డే 1, డే 2 కలిపి 5 స్పాట్లలోని ఎగ్జుమేషన్ ప్రాసెస్ జరిగితే ఏమీ దొరకలేదు. డే 3 ఈరోజు ఎగ్జుమేషన్ ప్రాసెస్లో స్పాట్ 6లో పార్షియల్ స్కెలిటన్ అంటే కంప్లీట్ స్కెలిటన్ దొరకలేదు. అందులో మెజారిటీ ఆఫ్ బోన్స్ దొరికాయి. చెప్పాను కదా, ఇప్పుడు ఒక స్కెలిటన్ అదే ఒక మనిషి శవాన్ని పాతి పెడితే 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఆ టెరైన్ క్లైమేటిక్ కండిషన్స్ XYZ రీజన్స్ వల్ల అది స్ప్రెడ్ అయిపోయి కిందకి వెళ్ళిపోతుంది. అలాగే సో మొత్తం దొరకలేదు, మెజారిటీ దొరికింది. అందుకే పార్షియల్ అంటే కంప్లీట్ కదా, పార్షియల్ స్కెలిటన్స్ దొరికిన వెంటనే ఇది ఫ్లాష్ న్యూస్. కానీ అక్కడే అయిపోలేదు సినిమా ఏంటంటే మిగిలిన 15 ప్లేసుల్లో కూడా ఎగ్జుమేషన్ ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు ఇది దొరికింది కదా, ఎగ్జుమేషన్ ప్రాసెస్లో నెక్స్ట్ స్టెప్ ఏంటి, దీన్ని ఫారెన్సిక్ ఇస్తారు. ఫారెన్సిక్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు ఫస్ట్ దీని జెండర్ ఏంటి, ఇది మేలా ఫీమేలా. ఇది ఫీమేల్ అనుకోండి, ఇప్పుడు ఈ కేసు ఇంకొంచెం ఇంటెన్సిటీ పెరుగుతుంది. ఎందుకంటే తన క్లెయిమ్ చేసింది ఏంటి, మొత్తం ఆడవాళ్ళనే పూడ్చాము, టీనేజర్స్ నుంచి ఒక సర్టెన్ ఏజ్ వరకు పూడ్చానని చెప్పాడు కదా ఆయనే. సో అక్కడ ఫస్ట్ సెన్సేషన్ పాయింట్ అవుతుంది.
దాని తర్వాత మిగిలి చెప్తారు ఇది లేడీ అయితే ఎలాగ ఎలాంటి సిచ్యువేషన్లో ఇది పూడ్చిపెట్టారు, అంటే సెక్షువల్లీ అసాల్ట్ అయ్యారా లేదా, అవన్నీ మొత్తం ఫారెన్సిక్లో వచ్చేస్తాయి. బట్ యాజ్ ఆఫ్ నో ఈరోజే దొరికింది కాబట్టి అది ఫారెన్సిక్ డిపార్ట్మెంట్కి అది సబ్మిట్ చేశారు. దాని రిపోర్ట్ రావడానికి టైం పడుతుంది. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. అండ్ మీన్ ద వైల్ మిగిలిన స్పాట్స్లో ఈ ప్రాసెస్, ఈ ఎగ్జిహ్యూమేషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. అది లేటెస్ట్ సెన్సేషనల్ న్యూస్. సో ఎందుకు సెన్సేషనల్ న్యూస్ అంటే చాలామంది నేను చెప్పాను కదా ఇది రైట్ ఆఫ్ చేస్తారు, లైక్ దొరకదు. ఎందుకంటే ఆయన 3వ తారీఖున వచ్చి కేసు ఇస్తే 4వ తారీఖున ఆయన ఎఫ్ఐఆర్ కంప్లైంట్ తీసుకుంటే 11వ తారీఖున కోర్టుకి వెళ్తే 11వ తారీఖు కోర్టుకి వెళ్తే సిట్కి మొన్న 3 రోజుల ముందు అప్రూవల్ ఇచ్చారు ఎగ్జిబిషన్ ప్రాసెస్కి. వాళ్ళు స్టార్ట్ చేశారు. ఈ గ్యాప్లో ఆ పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో అది లేపిస్తుంటారో అని చెప్పి. బట్ స్పాట్ నెంబర్ 6లో పార్షియల్ స్కెలిటన్స్ దొరకడం వల్ల ఇది చాలా పెద్ద సెన్సేషనల్ న్యూస్ అవుతుంది. అండ్ మిగిలిన స్పాట్లో కూడా కంటిన్యూ అవుతుంది. చాలా డేస్ టైం పడుతుంది. అండ్ ఈ లోపల ఈ ఫారెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది. అప్పుడు ఒకవేళ ఒక లేడీయే అయ్యి సెక్షువల్లీ అసాల్ట్ అయినా అవ్వకపోయినా లేడీ అయితే అప్పుడు ఆబ్వియస్గా ఆ లేడీ రిలేటెడ్ ఏజ్ అన్నీ వచ్చేస్తాయి ఫారెన్సిక్లో. అప్పుడు ఈ మిస్సింగ్ బాడీ తాలూకు ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో రెస్పాండ్ అవ్వడానికి, లైమ్ లైట్లోకి రావడానికి హై ఛాన్స్ ఉంది. అప్పుడు కొత్త థింగ్స్ అన్ఫోల్డ్ అవ్వడానికి కూడా వెరీ వెరీ హై ఛాన్స్ ఉంది. మొన్నటి వరకు ఏమనుకున్నారు, ఎవరు లేరు అనుకున్నారు, తర్వాత ఒక్కొక్కరు వచ్చారు కదా. అలాగే ఇప్పుడు ఈ స్కెలిటన్ రిలేటెడ్ బాడీస్, ఈ స్కెలిటన్ రిలేటెడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరు ఉండి రావచ్చు. దాని తర్వాత మిగిలిన స్పాట్స్లో దొరకవచ్చు. చూద్దాం. కేసుకి ఇంట్రెస్టింగ్ టర్న్ అయితే షిఫ్ట్ అయితే జరిగింది ఇప్పుడు ఇలాగా పార్షియల్ స్కెలిటన్ దొరికి. సో ఇట్స్ ఎ బిగ్ థింగ్. సో బిగ్ న్యూస్. దీన్ని అనకూడదు కానీ కన్నడ మీడియా వాళ్ళు ఎక్కువ కవరేజ్ చేయట్లేదు, కానీ కొన్ని నేషనల్ మీడియా వాళ్ళు మాత్రం అట్లీస్ట్ కవర్ చేస్తున్నారు. ఆ న్యూస్ని పైకి తేడా చేస్తున్నారు. నా వంతుగా నేను ఈ న్యూస్ని, ఈ టాపిక్ని దగ్గర నుంచి నేను కవర్ చేస్తున్నాను కాబట్టి ప్రతి అప్డేటు నేను వీడియో చేద్దాం అని చెప్పి, రిస్క్ అయినా వీడియో డిలీట్ అయిపోవడానికి ఛాన్స్ ఉన్నా, కాపీరైట్లు స్ట్రైకులు రావడానికి ఛాన్స్ ఉన్నా కూడా రిస్క్ తీసుకొని నేను ఈ అప్డేట్ చెప్పడం జరుగుతుంది. మీకేమనిపిస్తుంది చెప్పండి. దొరికిన స్కెలిటన్, ఆ పార్షియల్ స్కెలిటన్ ఎవరిదై ఉండొచ్చు అనుకుంటున్నారో, లేడీ అవ్వచ్చు అనుకుంటున్నారా, లేకపోతే ర్యాండమ్గా దొరికింది అనుకుంటున్నారా, ర్యాండమ్గా మనోడు ఎవడియో పూడ్చిపెట్టి చూపిస్తున్నారు అనుకుంటున్నారా? ఒకవేళ దొరికితే నిజంగానే దీని వెనక ఉన్న హస్తాలు, ఎవరెవరు పెద్ద హస్తాలు ఉన్నాయో అవి తెలుస్తాయి అనుకుంటున్నారా? అవి మీ విలువైన కామెంట్లో ఎక్స్ప్రెస్ చేయండి. ఐ హోప్ మీకు షార్ట్ అండ్ స్వీట్గా ఇప్పుడు వరకు జరుగుతున్న అప్డేట్ నేను చెప్పాను అనుకుంటున్నా. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ అయితే డే 3లో ఉన్నది ఫారెన్సిక్ పంపారు, వెయిటింగ్ ఫర్ ది ఫారెన్సిక్ రిపోర్ట్. అంతవరకు మిగిలిన 9 స్పాట్స్ ఎగ్జిబిషన్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. లెట్స్ సీ ఈ కేసు ఎటువైపు షిఫ్ట్లో వెళ్తుందో చూద్దామని. అది మ్యాటర్. నెక్స్ట్ అప్డేట్ ఫారెన్సిక్ రిపోర్ట్తో తెలిసిపోతుంది. అప్పుడు మళ్ళీ వెంటనే క్విక్గా వీడియో చేస్తా, షార్ట్ వీడియో, ఇలాగే షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది. అది మళ్ళీ నెక్స్ట్ మరి ఇంకొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో కలుస్తాం. సభకు నమస్కారం. ధన్యవాద్ హై.